ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. దీనికి సంబంధించి కూడా అసలు వాళ్ళ గెలుపు గల కారణాలు ఏంటి అనే అంశం తెలుసుకోవడానికి మనతో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అడిగిపోతుంది అన్న, చెప్పండి అసలు మీరు ఈ గెలుపు ఎలా సాధ్యమైంది? ప్రచారానికి గల మీకు అభ్యర్థులు భారీగా ప్రచారాలకు వచ్చారు. అటువైపు కాంగ్రెస్ పార్టీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో మీ గెలుపుకి మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఈ హామీలను ఎప్పట్లో నెరవేరుస్తారు? మేము ఈ 4 సంవత్సరాల్లో హామీలన్నీ నెరవేరుస్తాము. ప్రజలకు భరోసా ఇస్తున్నాము. మేము చేసిన హామీలన్నీ నెరవేరుస్తాం. అంటే ఇప్పుడు మీ మండలంలో మొదటి నుంచి కూడా కొన్ని కీలక సమస్యలు ఉన్నాయి. గతంలో ఎవరైతే సిట్టింగ్ జెడ్పీటీసీ ఉన్నారో, సిట్టింగ్ జెడ్పీటీసీ ఆకేపట్టినాడో ఆయన రాజీనామా చేశాడు. సో ఆ రాజీనామా వెనుక తర్వాత మాత్రం మీకు ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చింది. అంటే మీరు ప్రచారంలో చాలా హామీలు ఇచ్చారు. మండలంలో కొన్ని సమస్యలు అయితేనేమి, ఇతర సమస్యలు అయితేనేమి, అంటే ఏ సమస్యలను గుర్తించారు? అసలు ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు? అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీలు, కొద్దిగా రోడ్లు అవి ఉన్నాయి. అవి మేము హామీలు ఇచ్చాము. అవి తప్పకుండా చేస్తాం. కోదండరామస్వామి డెవలప్మెంటు, చెరువుకు బ్యాక్ వాటరు, అలాంటి హామీలు ఇచ్చారు. అలాంటి మంత్రి గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి నెరవేరుస్తాం. మీ గెలుపు ఎవరు పాత్ర ఉంటారు? అంటే పూర్తి స్థాయిలో మీకు మంత్రులు అయితేనే, ఎమ్మెల్యేలు అంతా కూడా మీతో పాటు మీ ప్రచారంలో సహకరించారు. సో ముద్దు కృష్ణారెడ్డి, మీకు నేతలంతా కీలక నేతలు వచ్చారు, మంత్రులు సైతం మీకు ప్రచారం నిర్వహించారు. అంటే ఈ ప్రచారంలో దానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి మద్దతు లభించారు? మాకు 100కు 100% మద్దతు లభించింది. మంత్రులు ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి గ్రామానికి తిరిగి అక్కడక్కడే కొన్ని సమస్యలు తీర్చారు. అలాగే సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజలంతా మంచి స్పందన ఉంది. దానివల్లనే గెలిచి సరే, ఈ గెలిచిన 100 రోజుల్లో మీ హామీలన్నీ కూడా పూర్తి చేస్తారన్నారు. ఈ గెలిచిన 100 రోజుల్లో మీరు హామీలు పూర్తి చేయగలుగుతారా? 100% చేయగలుగుతాం. మా బాబు గారు ఉండగా, మా లోకేష్ ఉండగా ఖచ్చితంగా చేయగలుగుతాం. సరే, మీకు చంద్రబాబు నుంచి, లోకేష్ గారి నుంచి ఎలాంటి హామీలు లభించాయంటారు? మాకు చెరువుకు వాటర్ తెస్తామన్నారు. మామూలు రోడ్లు, వాటర్ ఫెసిలిటీలన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఒంటిమిట్ట జెడ్పీటీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి అయితే ఘన విజయం సాధించారు. దీనికి సంబంధించి ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే మేము ప్రచారంలో ఒంటిమిట్ట స్థానానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఆ సమస్యలు గుర్తించాం. ఈ సమస్యల నుంచి కూడా మేము పరిష్కరిస్తాం. ఖచ్చితంగా 100 రోజుల్లో కూడా వీటి సమస్యలను పరిష్కరించేందుకు కూడా పూర్తి స్థాయిలో మాకు అదే చంద్రబాబు నుంచి హామీ ఇచ్చారు. లోకేష్ అయితే మాకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే మేము ప్రచారంలోకి వెళ్ళాం. ప్రజల్లో మా ప్రచారంలో కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. అందుకే దీనికి సంబంధించి కూడా మేము 24,000 ఓట్లు ఉన్నప్పటికీ కూడా దాపు 20,000 ఓట్లు పోలే. వీటిలో కూడా మేము దాపు 6,000 ఓట్ల మెజార్టీతో గెలిచాం. అందుకే ప్రజలు మాకు మద్దతు పలికారు, మేము పూర్తి స్థాయిలో గెలిపించారు. ఎవరైతే సిట్టింగ్ జెడ్పీటీసీగా ఉన్నారో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఈ స్థానానికి ఎన్నిక ఏర్పడింది. అయితే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీటీసీతో పాటు ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. అయినప్పటికీ కూడా ఈ మా ఒంటిమిట్ట మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేవలం ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కనీసం ఒంటిమిట్ట చెరువుకు నీరందించే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ వేలాది ఎకరాలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. చెరువులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీరందించే దయనీయ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మేము ఈ ఎన్నికల్లో పోటీ చేశాం. ఎన్నికల సంబంధించి కూడా మండల వ్యాప్తంగా కూడా ప్రతి సమస్యలంటి గుర్తించాం. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కూడా మా అధినేత క్లారిటీ ఇచ్చారు. అతనికి డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. గెలిచినట్టు అయితే అందించారు అధికారులు, ఎన్నికల అధికారులు. ఆ పురుషుల 6,400 ఓట్లతో ఆయన గెలిచినట్టు కూడా దాదాపు ఎన్నికల సంఘ అధికారులు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఆయన మన బిక్కితో ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడాడు. మా అధినేత చంద్రబాబు నుంచి మాకు పూర్తిస్థాయిలో ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా మీ ఒంటిమిట్ట మండలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా వీటిని 100 రోజుల్లో పరిష్కరిస్తామంటూ మా అధినేత హామీ ఇచ్చారు. లోకేష్ బాబు సైతం హామీ ఇచ్చారని కూడా అభ్యర్థి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యలన్నింటి పరిష్కార వేదిక దిశగా మేము రాబోయే 100 రోజుల్లో తీసుకెళ్తాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో గత 4 ఏళ్లలో జెడ్పీటీసీగా ఉన్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన జెడ్పీటీసీతో పాటు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా మా మండలం సంబంధించి ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. సాగునీటి సమస్యలు అయితే గ్రామాల్లో ఏవైతే రోడ్లు ఉన్నాయో ఇలాంటి సమస్యలు కూడా కనీసం చేయలేని పరిస్థితి. జెడ్పీ చైర్మన్ స్థాయిలో ఉండి కూడా సమస్యలు పరిష్కరించలేదంటే వాళ్ళకు అభివృద్ధి పట్ల, ప్రజల పట్ల ఎలాంటి అంకిత భావం లేదు. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ 4 ఏళ్లతో పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని పూర్తిగా తిరుగుతాం. ఎందుకంటే ఈ ఒంటిమిట్ట మండలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కాస్త కీలకంగా ఉన్న మండలం. సో ఈ మండలం నుంచే కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల గెలిచిన సరుత్ ఎన్నికల్లో కూడా జిల్లాలో దాదాపు కేవలం 3 గెలిస్తే వాటిల్లో కూడా కేవలం ఆకేపాటి అమర్నాథ్ గెలిచారు. అయితే ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ మండల స్థాయిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఒంటిమిట్ట మండలంలో గెలిపించి రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా రాజంపేటలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. సో ఈ నేపథ్యంలోనే
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం మొదటిసారి దాదాపు 3 దశాబ్దాల పాటుగా ఇక్కడ గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జెడ్పీటీసీగా ఉన్నారు. అయితే అభివృద్ధి మాత్రం శూన్యమంటూ కూడా ఈ నేపథ్యంలోన ప్రజలు సైతం మొత్తం టీడీపీ అభ్యర్థికి పట్టకట్టేట్టు చెప్పారు.